హలో హాయ్ టు ఆల్. జూన్ 21వ తారీఖు ఇంటర్నేషనల్ యోగా డే అని చెప్పి మోడీ గారు ప్రకటించిన విషయం మనందరికీ తెలిసిందే. విజయవాడలో భవానీపురంలో జరిగిన శ్రీ వెంకటేశ్వర యోగా సేవా కేంద్రం వాళ్ళు ఈ ఇంటర్నేషనల్ యోగా డేని అత్యంత వైభవంగా జరిగిందండి. ఈ వీడియోని షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్. యోగా సంస్థ వెంకటేశ్వర యోగా సేవా సంస్థ అధినేత డాక్టర్ శ్రీ వెంకటేశ్వర గురూజీ పాదపద్మములు నమస్కారములు. అట్లనే ఇంటర్నేషనల్ యోగా డే జరుపుతున్న సందర్భంలో సమస్త గురువులకి యోగా గురువులకి అందరూ కూడా ఒక్కసారి గట్టిగా అభినందనలు వ్యక్తం చేసి, ఎందుకంటే ఇది యోగా అంతర్జాతీయ యోగా ప్రవేశపెట్టింది ఎవరు? మనకి మోడీ గారే. అంతకుముందు యోగా చేస్తున్నాం కానీ ప్రపంచం మొత్తం కూడా మన వైపు నడిపించారు మోడీ గారు. అందుకే వారికి అభినందనలు. అయితే ఈ యోగా ఎంత అద్భుతమైనది, ముఖ్యంగా మన దేశంలో పుట్టడమే అది గొప్పతనం, అవును కదా? 5000 సంవత్సరాల క్రితం పతంజలి మహర్షి దీన్ని మనకు ఏర్పాటు చేశారు. ఈ విద్యని ఎందుకు ఏర్పాటు చేశారు అనే దాని గురించి కూడా కొంత తెలుసుకోవాలి కదా మనం. ముఖ్యంగా మునులు ఋషులు యజ్ఞ యాగాల ద్వారా మోక్షాన్ని పొందుతారు. మనం ఎవరమి? సామాన్య మానవులం కదా మనం. మరి మనకు కూడా మోక్షం కావాలా వద్దా చెప్పండి? కావాలా? మోక్షం కావాలంటే ఈ అష్టాంగ యోగం అనే ప్రణాళిక, యోగ దర్శిని అనే గ్రంథం కదా రచించారు. ఆ గ్రంథంలో అష్టాంగ యోగం అనే ప్రణాళిక మన కోసం పతంజలి మహర్షి ఏర్పాటు చేశారు. దాంట్లో యమ నియమ ఆసన ప్రాణాయామ ప్రత్యాహార ధారణ ధ్యాన సమాధి అనే 8 అంశాలు నేర్చుకున్నారు. వచ్చారా? రానండి. మనం డాబా మీదకి వెళ్ళాలంటే మెట్లు ఎక్కాలి. మనం మోక్షం పొందాలంటే ఈ అష్టాంగ యోగం అంటే ఈ 8 మెట్లు ఎక్కినట్టయితే మనం మోక్షం పొందడానికి అవకాశం ఉంటుంది. ఒకసారి మన వెంకటేశ్వర గురూజీ గారికి అందరూ కూడా అభినందన వ్యక్తం చేయండి. వెంకటేశ్వర యోగ సేవా కేంద్రం వర్ధిల్లాలి, వర్ధిల్లాలి. వెంకటేశ్వర యోగ సేవా కేంద్రం, మన వెంకటేశ్వర గురూజీ, వెంకటేశ్వర గురూజీ. అంతర్జాతీయ యోగ సేవా కేంద్రం, అంతర్జాతీయ యోగ సేవా కేంద్రం. మన చదువురు గారు వెంకటేశ్వర గురువు గారు వచ్చారు. ఒక్కసారి కలగలతో ఆహ్వాన పలుతో ఆశీర్వాదంగా కోరుతున్నాను. ప్లీజ్. మన భవానీపుర శాఖ అధ్యక్షుడు శ్రీగిరి గారు రావాల్సిన కోరుతున్నాను. ఆశీర్వాదం కోరుతున్నాను. భవానీపుర శాఖ సెక్రటరీ గారు ప్రాప్తి గారు. ఈ కార్యక్రమం మనతో పాటు సంయుక్తంగా నిర్వహిస్తున్నాం కాబట్టి మన భారతీయ కాస్ట్ పరిషత్ ప్రెసిడెంట్ గారు తేలప్రోడ్ వేరే గుప్తా గారు స్టేజ్ మీద రావాల్సిన కోరుతున్నాం. ఉన్నారా దగ్గరలో? ప్లీజ్. అందరికన్నా ముఖ్యం మన గురువులు, భవానీపురం శాఖ గురువు కళాధరరావు గారు. మన భవానీపురం శాఖ మహిళా బోధక వేశారని మంజులేఖ మాతాజీ గారిని కూడా రావాల్సిందిగా కోరుతున్నాను. మనకి విజయవాడ శాఖ వివిధ శాఖల గురువులు వచ్చారు. అందరూ కూడా పేరు పేరున ఆహ్వానిద్దాం. శ్రీవర్య గారు, గారు రండి ప్లీజ్. ప్రబంధ యోగ్ గారు, దీపిక గారు, అజామాల యోగ్ గారు, మహాబలి గారు ఇక్కడే ఉన్నారు, కనపట్లేదు. మహాబలి గారు, గారు, వాగ్దేశ్ గారు, ఇంకా ఎవరున్నారు? నాకు అజామాల యోగ్ గారు చెప్పారు. మన ప్రోత్సహించడం కోసం అజామాల యోగ్ గారు చెప్పారు. భూషేవ్ గారు మన పెద్ద గురు గారికి శాలువాతో సన్మానిస్తారు. జ్యోతి ప్రజ్వలన కార్యక్రమంతో మొదలు పెడదాం. సన్నవదనం ధ్యాయేత్ సర్వ విఘ్నోపశాంతయే. ఓం దీపం జ్యోతి పరం బ్రహ్మతత్వం దీపః సర్వతమోపహ దీపేన సాధ్యతే సర్వం యోగదీపం నమోస్తుతే. హరి ఓం. శాంతాకారం భుజగశయనం పద్మనాభం సురేశం విశ్వాధారం గగనసదృశం మేఘవర్ణం శుభాంగం
లక్ష్మీకాంతం కమలనయనం యోగి హృద్యానగా పరిపూర్ణమైన అనుగ్రహాన్ని ఆశీస్సులను మనం పొందేటటువంటి గొప్ప సందర్భం. యోగం అనేది కూడా ఒక యజ్ఞమే. ఈ యోగాన్ని యజ్ఞంగా సాక్షాత్తుగా శ్రీకృష్ణ పరమాత్మ భగవద్గీతలో తెలియజేశారు. అలాంటి యోగ యజ్ఞంలో పాలు పంచుకోవడం అనేది మన పూర్వజన్మ సుకృత విశేషం. అందుకనే ఈరోజు నాకు కూడా పూర్వజన్మ సుకృత విశేషంగా విజయవాడ శాఖలన్నీ కలిసి చేస్తున్నటువంటి కార్యక్రమంలో భవానీపురం శాఖ వారి ముందుండి నడిపిస్తూ నన్ను ప్రేమపూర్వకంగా ఆహ్వానించారు. నేను కూడా కనకదుర్గమ్మ అనుగ్రహాన్ని పొందానని భావిస్తున్నాను. చాలా చాలా ఆనందం విజయవాడ శాఖల వాళ్ళందరికీ. మన శరీరం అనేది చాలా ముఖ్యం. శరీరం ఆద్యం ఖలు ధర్మ సాధనం. ఏ కార్యాన్ని నిర్వర్తించాలన్నా శరీరము ఆరోగ్యవంతంగా ఉండాలి. అలాంటి శరీరాన్ని ఆరోగ్యవంతంగా ఉంచడంలో దోహదం చేసే ఆసనాలతో విద్యను ప్రారంభం చేస్తాం. మొట్టమొదటిది పాదహస్తాసనము. అంటే అన్ని ఆసనాలు చేయడానికి ఇప్పుడైతే కుదరదు కనుక కొన్ని ముఖ్యమైన ఆసనాలను చేస్తూ వెళతాం. అందరూ కూడా వేదిక పైన ఉన్న గురువులు మార్గదర్శకులను అనుసరించి చక్కగా చేయండి. ప్రతి అంకెని పఠించేటప్పుడు ప్రాణాయామం కూడా జరుగుతూ ఉంటుంది. అందువల్ల చివరిలో మనం కేవలం ఒక్క రకమైన ప్రాణాయామాన్ని చేస్తాం. మా అనుయాయులు అత్యంత ఆత్మీయులు, గురుభక్తి భావం నిండుగా కలిగిన శిష్యులు విజయవాడలో 6 శాఖలను నిర్వహిస్తూ ఉన్నారు. ఇప్పుడు మీలో ఈ 6 రకాల శాఖల వాళ్ళు ఉన్నారు. కానీ ఆ రోజు నేను ఏ అంకె ప్రకారం చెప్పానో, నేను వచ్చి ప్రత్యక్షంగా మీకు నేర్పకపోయినా అదే అంకెల ప్రకారం అందరూ చేస్తున్నారు. అంటే మన శ్రీ వెంకటేశ్వర యోగ సేవా కేంద్రంలో ఏకవాక్యత, ఒకే నిబంధన, ఒకే పద్ధతి, ఒకే శాస్త్రీయమైన విధానాన్ని అనుసరించడం అనేది మనం చూస్తున్నాం. అందుకనే 1994 ఆగస్టు 10వ తేదీన మన యోగా కేంద్రం ఆవిర్భవించింది. సరిగ్గా ఒక దశాబ్ద కాలం మన శాఖలన్నీ కూడా ఏర్పడ్డాయి. 2 దశాబ్దాల తరువాత 2015లో ప్రప్రథమంగా అంతర్జాతీయ యోగా దినోత్సవం అనేది ఏర్పడింది. 2016లో మన సంస్థ యొక్క సేవలు గుర్తించి అప్పటి ముఖ్యమంత్రి వర్యులు గౌరవనీయులు నారా చంద్రబాబు నాయుడు గారు ఎలాంటి సిఫారసు లేకుండా వారు ఆయుష్ ద్వారా మనల్ని ఆహ్వానించి A1 కన్వెన్షన్ సెంటర్లో సత్కరించి పురస్కారాన్ని అందజేయటం జరిగింది. అంచేత మన యోగా విధానం కులాలకి, మతాలకి, ప్రాంతాలకి అతీతంగా సనాతన భారతీయ ధర్మం ప్రకారం నడుస్తూ ఉంది. దాన్ని ఆనాటి నుండి ఈనాటి వరకు భవిష్యత్ కాలంలో కూడా అలాగే మనం కొనసాగించాలి అని కోరుకుంటూ, ఇంతకాలం ఎంతో విలువైన సేవలు అందించిన గురువులకి, కార్యకర్తలకి, కార్యవర్గ సభ్యులకి, పూర్వయోగ సాధకులకి, శ్రేయోభిలాషులకి, ఇంకా కళ్యాణ మండపాలు ఈ కార్యక్రమానికి ఇచ్చినటువంటి అనేక మంది మహానుభావులు, దాతలకి, సోదర సేవా సంస్థల వాళ్ళకి కూడా మనం హృదయపూర్వకంగా ఈ రోజున కరతాళ ధ్వనుల ద్వారా ధన్యవాదాలు తెలియచేద్దాం. పరమేశ్వరుని యొక్క ఆశీస్సులు వారందరికీ నిండుగా మెండుగా సదా లభించాలి అని కూడా కోరుకుందాం. ఇప్పుడు కటి సాధన చేశాక కూర్చొని చేసే ఆసనాలు వేద్దాం. 2 చేతులు కూడా నడుముకి. బ్రహ్మ ముహూర్తంలో నిద్రలేస్తున్నారు, నిత్యం ఓంకారం చేస్తున్నారు, దైవాన్ని గురువుని
ప్రార్థన చేస్తున్నారు. శరీరాన్ని ఆసనాలనే మహా యజ్ఞంలో చక్కగా నిమగ్నం చేసి సంపూర్ణ ఆరోగ్యాన్ని పొందుతున్నారు. ఇంతకంటే మహాభాగ్యం మానవుడిగా మనం పుట్టాక మరొకటి ఏదీ లేదు. గురూజీ మీరు తప్పకుండా రావాలి అని కోరారు. భగవంతుడు కూడా రావడానికి పాలు పంచుకోవడానికి అనుకూలమైన సమయం నాకు ఏర్పడింది. అలా ప్రోత్సాహాన్ని ఇచ్చి అన్ని శాఖల వారిని కూడా ఇక్కడికి ఆహ్వానించి భవానీపురం శాఖకి మార్గదర్శకులుగా ఉంటూ ఉన్నటువంటి శ్రీ కళాధర యోగి గురూజీ. పెద్ద కార్యక్రమం వచ్చినప్పుడు మాత్రం గురువు గారిని కొద్దిగా ఇబ్బంది పెడుతున్నాం, తప్పట్లేదు. అయితే చాలా కాలమైంది గురువు గారికి అన్ని శాఖలకి కూడా వచ్చి ఈ మధ్య కొద్దిగా సుముఖత వ్యక్తం చేయడం వల్ల నేను గురువు గారిని అభ్యర్థించాను. మరి చాలా కాలమైందిగా గురువు గారు ప్రతి శాఖకు వెళ్ళాలంటే కొద్దిగా ఇబ్బందికరమేమో, అంతర్జాతీయ యోగాకు వచ్చినట్టయితే మీరు అందరి గురువుల్ని శిష్యులు అందరినీ కూడా చూడటానికి అవకాశం ఉంటుంది అని అభ్యర్థిస్తే వారు కొద్దిగా టైం తీసుకొని అంగీకారం తెలపడం జరిగింది. అక్కడి నుంచి ముఖ్యంగా మా అధ్యక్షులు కానీ, సెక్రటరీ కానీ, ఉపాధ్యక్షులు కానీ, ఇతర ముఖ్యమైన కార్యకర్తలు కొంతమంది ఎందుకు పేరున పిలవట్లేదంటే ఏదైనా ఒకటి లోపిస్తే మళ్ళీ వాళ్ళు బాధపడతారనే ఉద్దేశం తప్పితే ఇంకోటి ఏమీ లేదు. మా కార్యవర్గం సంపూర్ణంగా సహకరించి ఇక్కడ ఇంత గొప్ప కార్యక్రమం నిర్వహించడంలో వారి పాత్ర, నేను మాట తీసుకోవడం ఒక్కటే నేను చేసింది, మిగతా కార్యక్రమం అంతా కూడా మా కార్యవర్గమే, ఇతర కొంతమంది వారికి సన్నిహితులు కూడా ఉపయోగపడి మరి రాత్రి సుమారుగా ఏ 2ంటికి పడుకున్నారో తెలియదు. నేను ఒక్కసారి వచ్చి కొద్దిసేపు ఉండి వెళ్ళాను 10ంటప్పుడెప్పుడో, అంతేగాని నేనేమి దగ్గరుండేమి పర్యవేక్షించలేదు. మరి ఇంత గొప్ప కార్యక్రమాన్ని తలపెట్టి విజయవంతం చేసిన మా కార్యవర్గానికి, వారికి సహకరించిన అభినందనలు. గురువు గారు కూడా మరి మా అభ్యర్థిని మన్నించి వచ్చినందుకు వారి కళాధర యోగి గారు దాదాపు 20 ఏళ్ళు అయిందనుకుంటాను వారు ప్రవేశించి. 20 ఏళ్ల నుండి కూడా అదే ఉత్సాహంతో వారు ఇప్పుడు 60 ఏళ్ల వయసు దాకింది వారికి, షష్ఠి పూర్తి కూడా అయిపోయింది. చాలా ఉత్సాహంగా వారు ఈ కార్యక్రమంలో సేవలు అందిస్తున్నారు. వారికి హృదయపూర్వక ధన్యవాదాలు. మన గౌరవనీయులైన మంత్రివర్యులు నియోజకవర్గ శాసనసభ్యులు విచ్చేసినట్టున్నారు. వచ్చారా? రాబోతున్నారా? ఈలోపు ఏ పరిషత్? భారత వికాస్ పరిషత్ తరఫున ఆ సంస్థ కార్యదర్శి గారు కూడా ఒక 2 నిమిషాలు మాట్లాడతారు. ప్రోగ్రామ్ కన్వీనర్. అందరికీ నమస్కారం అండి. నా పేరు రామచంద్రరావు. నేను 2000 సంవత్సరంలో గురువుగారు వంటంలో, విజయవాడ వంటంలో క్లాసు పర్సనల్గా తీసుకున్నప్పుడు నేను అటెండ్ అవ్వడం జరిగింది. తర్వాత అలాగా వదిలేసి నా ప్రొఫెషన్లో, నేను చార్టెడ్ అకౌంటెంట్గా ప్రొఫెషన్లో బాగా ఇదైపోయి ఈ యోగాని మర్చిపోవడం జరిగింది. దానివల్ల నాకు అనేక రకాలైన రుగ్మతలు రావడం స్టార్ట్ అయింది. అప్పుడు నాకు తెలిసిందనమాట, మా ఫ్రెండ్ ఒక అతను కేపీఎన్ కాలేజీలో యోగా సాధన చేస్తూ నన్ను కలవడం జరిగింది. ఇక మళ్ళీ దీన్ని మొదలు పెట్టాలి అని ఉత్సాహంగా స్టార్ట్ చేసి ఇప్పుడు 1 year నుంచి చేస్తున్నానండి. నాకున్న రుగ్మతలన్నీ పోయినాయి. అందరితో హ్యాపీగా హుషారుగా నేను ఇప్పుడు ప్రాక్టీస్ చేసుకుంటూ యోగ సాధన చేస్తూ, నిత్య సాధన చేస్తూ ముందుకెళ్తున్నాను. దానికి ఓకే. సుజనా చౌదరి గారిని హృదయపూర్వకంగా ఈ పవిత్రమైన యోగా వేదికపైకి ఆహ్వానిస్తున్నాం. జై శ్రీరామ్. జై శ్రీరామ్. బొబ్బూరు నారాయణ గారిని వేదిక మీద రావాల్సిందిగా కోరుతున్నాను. ఒక చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, వారు ముగింపు కార్యక్రమానికి వచ్చారు, గుర్తుందా మాకు? ఇక్కడ భవానీ మీ ఆఫీస్ పక్కనే మేము యోగా ముగింపు సభ జరుగుతుంది. దానికి వచ్చి ఒక చిన్న మాట ఇచ్చారు, మాకు స్థలం ఒకటి ఇచ్చారండి, మరి దాన్ని మాకు ఏమైనా చేయగలుగుతారా అని. అంటే అసలు ఎమ్మెల్యే కాకముందు, ఎమ్మెల్యేతో పని లేదు నాకు, మీకు ఒక్క సెంటర్ కాదు 40 సెంటర్ మాట ఇచ్చారు, గుర్తుందా? 40 సెంటర్లో మీకు ఏర్పాటు చేస్తా అని చెప్పాను.
సెంటర్లో యోగా వసతులు కల్పించే అదే. మేనేజ్మెంట్తో మాట్లాడి చేపియారు. చాలా సంతోషం. మన ముఖ్య అతిథి గారి సమక్షంలో మనందరం కూడా ఒక్క 2 ఆసనాలు చేసి చూపించి మరి వీలైతే సార్తో కూడా మనం చేయిద్దాం. చిన్నవి చదివేనా కాస్త అందరూ అడిగినట్లుగా ఈరోజు యోగా అంటే ఎక్కడో ఒక చోట ఒక హాల్ కట్టి అందరూ అక్కడికి రావటం చేయటం అనేది కాదు. ఈరోజు టెక్నాలజీని వాడి అన్ని సెంటర్లోనూ అక్కడ కనుక వసతులు ప్రతి అపార్ట్మెంట్ కాంప్లెక్స్లోనూ ప్రతి పార్క్లోనూ చిన్న చిన్న యోగా హట్స్ లాగా కనుక వేస్తే గురువు గారు ఎక్కడి నుంచి చేసినా అక్కడి నుంచి మనం రిలే చేయొచ్చు. ఈరోజు యోగా మాస్టర్లు పొద్దున్నే జూమ్ కాల్ ద్వారా కూడా